దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెందునుగాక. ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆయన ఆత్మ బలముతో నింపి, ఆయన శక్తి చేత, ఆయన బలము చేత, ఆయన ఆత్మ చేత మనందరినీ ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని శక్తి పొందుకునుట ఎంతో అద్భుతం. ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయనని గణపరుస్తూ, ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్న ప్రతి బలమైన వాగ్దానాలు, ప్రతి బలమైన మాటల ద్వారా మనం బలపరచబడుతూ ముందుకు వెళ్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం, యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవునికి స్తోత్రం. యాకోబు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పోజాడుతూ, మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభుని పట్టుకొని ఒక రాత్రంతా కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో గోజాడుతున్నాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించి తెల్లవారే టైం కల్లా ఆశీర్వదించి, నువ్వు ఇజ్రాయేలుగా పిలువబడతావు అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు నువ్వు కూడా ఎంతగా దేవుని సన్నిధిలో గోచాడుతున్నావు, ఎంతగా కన్నీరు కారుస్తున్నావు, ఎంతగా ప్రభుని పట్టుకొని కన్నీరుతో నిలబడి, నువ్వు నన్ను ఆశీర్వదించు, నా జీవితంలో మార్పులు జరిగించు, నా లైఫ్ అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని నువ్వు ఎంతగా ప్రభుని పట్టుకొని ఉన్నావో సమస్తం దేవునికి తెలుసు అంటున్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన విన్న దేవుడు, నీ మాటలు విన్నాడు, నీ కన్నీరుని చూశాడు, నీ వేదన రోదనంతా కూడా ప్రభు విన్నానంటున్నాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు నిన్ను మర్చిపోనంటున్నాడు. ప్రియ సహోదరి, నువ్వు ఏడ్చిన ఏడుపులన్నీ, నువ్వు మూలిగిన మూలుగులన్నీ గువ్వవలై ఎంత మూలిగినావో తెలుసు. నీ భారములో, నీ కష్టములో, నీ వేదనలో ప్రభు దగ్గరకు వచ్చి ఎంత కన్నీరు కారుస్తూ, ఉపవాసములుంటూ, తెల్లవారుజాముల ప్రార్థనలు చేస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టకుండా అంటి పెట్టుకొని ఉన్నావు కదూ. అందుకే ప్రభు ఈ ఉదయంకాల సమయం ఉందిన ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోజాలను. యాకోబు ఏ విధంగా అయితే ప్రభుని పట్టుకొని గోజాడుతూ, నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే గాని నిన్ను విడిచిపెట్టనని ఒక రాత్రి అంతా కూడా ప్రభుని పట్టుకొని గోజాడినాడు. అయితే నువ్వు కూడా ఎన్నిసార్లు ఆ విధంగా ఏడ్చినావో, ఎన్ని మార్లు ప్రభు సన్నిధిలో ప్రభుని పట్టుకొని ఏడ్చినావు, ఆయన నామాన్ని స్తుతిస్తూ, గుండెలు పగిలేలా రోదిస్తూ, నీ వేదన, నీ బాధ అంతా కూడా ఆయన సన్నిధిలో వదిలేసినావు, ఎంతగా మొరపెట్టినావో. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోజాలను, నిన్ను విడిచిపెట్టను. నేను మర్చిపోయాను అనుకుంటున్నావు నువ్వు. ఇంకా సమస్యలు తీరట్లేదు, ఇంకా కష్టాలు పోవట్లేదు, ఇంకా నా బిడ్డలు మారట్లేదు, ఇంకా నా జీవితమే ముందుకెళ్ళట్లేదు అంటే ప్రభు నన్ను మర్చిపోయాడా, దేవుడికి నేను గుర్తులేనా నువ్వు అనుకుంటున్నావు. ఇంతగా ఏడుస్తున్నాను కదా, ఇంతగా నేను ప్రార్థిస్తున్నాను కదా, దేవునికి 24 గంటలు నేను ఇస్తున్నాను కదా, ప్రతి వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను కదా, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో నిద్రలేని గతరాత్రి ప్రార్థనలు, ఎన్నో తెల్లవారుజాముల ప్రార్థనలు చేస్తున్నాను కదా, ఇంకా ఎందుకు నా బిడ్డల జీవితంలో కార్యం లేదు, దేవుడు ఏమైనా మర్చిపోయాడా అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోజాలను. ఎందుకండి ఆయన మనిషి మర్చిపోవడానికి? మనుషులు మన సహాయం పొందుకొని, మన చేత మేలు పొందుకొని మనని మర్చిపోయి విడిచిపెడతారేమో కానీ దేవుడు మననెన్నడూ మర్చిపోడు. ఎందుకంటే ఆయన చేతులతో మనని సృజించినాడు, ఆయన రక్తముతో మనని కొనుక్కున్నాడు, ఆయన నామాన్ని మహిమపరిచే విధముగా ఆయన బిడ్డలుగా మనని నిర్మించి పెట్టినాడు. నీ కష్టము, నీ బాధ, నీ వేదన, నువ్వు చూస్తున్న ప్రతి కన్నీటి చూపులు దేవునికి సమస్తము తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, భయపడకు, దేవుడు నేను నిన్ను మర్చిపోలే అంటున్నాడు. యాకోబు గోజాడినట్టు నువ్వు ఎన్నిసార్లు గోజాడినావో ప్రభుని, ఎన్ని నిద్రలేని రాత్రులు ప్రభు సన్నిధిలో ఏడ్చినావేమో. ప్రియ సహోదరి, ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నిన్ను మర్చిపోయలేదు, నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు, నువ్వు నా దృష్టిలో ఉన్నావు అంటున్నాడు దేవుడు. నువ్వు నాతో ఉన్నావు బిడ్డ, నిన్ను మర్చిపోలేదు తెలుసా అంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడా, ఎన్నిసార్లు విసిగెత్తిపోయినావేమో నీ లైఫ్ ఏంటి అని. నీ వాక్యం వింటున్న బిడ్డలు ఎన్నిసార్లు ఏ పని జరగలేదని నిరాశ చెందినావో. నా ఇంట్లో మార్పు లేదయ్యా, నా భర్తలో మార్పు లేదు, నా బిడ్డలు ఇంకా మారట్లేదు ప్రభువా అని కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నావు కదా, ఆ చేసిన ప్రార్థన అంతా ప్రభు నేను మర్చిపోలేదు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు
ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను బ్లెస్ చేసినాకనే ఆయన నీ యొద్ద నుంచి పక్కకు వెళ్ళబోతున్నాడు. నిన్ను బ్లెస్ చేస్తున్నాడు అంతే. నువ్వు పట్టుకొని ఏడ్చినావు కదా ప్రభుని, నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని బాధపడ్డావు కదా, నా బిడ్డలో మార్పు రావాలి, నా భర్తలో మార్పు రావాలి, నా జీవితంలో మార్పు రావాలి, నా పరిస్థితులలో మార్పు రావాలని ఎంత ఏడ్చినావో, ఎప్పుడైతే యాకోబుని ఇజ్రాయేలుగా ఆశీర్వదించి దేవుడు పక్కకు వెళ్ళిపోయినాడో, అదేవిధంగా నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాను. నేను నిన్ను విడిచిపెట్టిన అనుకుంటున్నావా నా ప్రియ కుమారుడా అంటున్నాడు. లేదు, నేను విడవలేదు, నిన్ను మరువలేదు, నిన్ను విడనాడని దేవుడు అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన జీవముతో ఉన్నవాడు, ఆయన సజీవుల లెక్కల్లో ఉన్న దేవుడు. ప్రియ సహోదరుడా, భయపడకు. ఈరోజు ఈ వాక్యం నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ సమస్యతో, ఏ శ్రమతో, ఏ బంధకంలో, ఏ భారమైన పరిస్థితులలో నువ్వు ఈ వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు, నీకున్న శ్రమను నేను మర్చిపోలేదు, నువ్వు ఏడ్చిన ఏడుపులు నేను మర్చిపోలేదు, నువ్వు పడిన నిందలను నేను మర్చిపోలేదు. ఇప్పటికీ రాత్రి వరకు, గడిచిన రాత్రి వరకు నువ్వు పడిన వేదనంతా నేను మర్చిపోలేదు. కానీ నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. నేను నిన్ను మరువలేదు. నిన్ను బ్లెస్ చేయడానికే ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు యాకోబు. మరి నిన్ను ఆశీర్వాదానికి కర్తగా నిన్ను మార్చబోతున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎన్నడూ కూడా మనము విడిచిపెట్టిన మనని ఎన్నడూ కూడా ఆయన విడనాడని దేవుడు. దేవుని స్తోత్రం. రోజు ఎవరో బాధతో ఈ వాక్యం వింటున్నారు, కన్నీరు కారుస్తున్న సహోదరి, నీతో దేవుడు అంటున్నాడు, నీ సమస్య నేను మర్చిపోలే, నువ్వు ఉన్న పరిస్థితి నేను మర్చిపోలేదు, నేను విడిచిపోలేదు, నీ పక్కనే ఉంటున్నాను, నీతోనే ఉంటున్నాను. ఎందుకంటే నువ్వు నాతో, నా సన్నిధిలో రోజు కూర్చొని నువ్వు మూలుగుతున్న మూలుగులు నేను వింటున్నా. నువ్వు భయపడకు. నీ బిడ్డల జీవితంలో ఏదో మార్పు జరగబోతుంది, నీ భర్తలో ఏదో మార్పు నేను చేయబోతున్నాను అంటున్నాడు. నువ్వు బాధపడిన ప్రతి బంధకంలో నుంచి నిన్ను విడిపించబోతున్నాను అంటున్నాడు. నిన్ను ఆశీర్వాదంగా మార్చి, నిన్ను బ్లెస్ చేసి, ఆయన సాక్షిగా నిన్ను బలంగా నిలబెట్టుకోబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది బిడ్డలు వాక్యం వింటున్నారో వారి జీవితాలలో ఏది కొదువైందో నీకు తెలుసయ్యా. బిడ్డల్ని బ్లెస్ చేయి. వారిని నువ్వు మర్చిపోలేదంటున్నావు. మిమ్మల్ని ఎన్నడూ నేను మరిచిపోలే, నేను చూస్తున్నా, నిన్ను వింటున్నా, నేను మరిచిపోను, నీకు ఆశీర్వాదం విడుదల చేయబోతున్నాను అన్నావు ప్రభువా. అటువంటి విధంగా బిడ్డల్ని దీవించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.